ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కౌమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. 5 పిచ్చుకలు 2 కాసులకు అమ్మబడును కదా, అయినను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు. లూకా సువార్త 12వ అధ్యాయము 6వ వచనము. తన అనుభవాన్ని గురించి జేహెచ్ మెక్కోని ఇలా చెప్పడం ప్రారంభించాడు. అది ఒక ఆహ్లాదకరమైన శీతాకాలపు పగటి సమయం. దక్షిణ ప్రాంతంలోని ఒక హోటల్ వరండాలో కూర్చొని ఆకాశం వైపు చూస్తూ వెచ్చటి సూర్యకిరణాల తాకిడిని ఆస్వాదిస్తున్నాను. ఉన్నట్టుండి దప్పున ఏదో శబ్దం రావటంతో నా కనుదృష్టిని అటువైపుకు మళ్లించాను. నాకు 10 అడుగుల దూరంలో ఒక పిచ్చుక వెల్లికల పడి ఉంది. ముడుచుకుపోయిన దాని చిన్ని కాళ్ళగోళ్ళు ఆకాశం వైపు చూస్తున్నాయి. దాని అందమైన కనురెప్పలు మూతబడి ఉన్నాయి. దానికేం జరిగింది? నాలో నేను ఆలోచించాను. అది వేగంగా ఎగురుతూ వచ్చి ప్రమాదవశాత్తు అక్కడున్న ఒక స్తంభానికి కొట్టుకుంది. ఫలితంగా తన ప్రాణం పోగొట్టుకుంది. ఆ పిచ్చుక మరణం అనుకోని విధంగా జరిగిన ఒక హఠాత్ సంఘటన. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అక్కడ కూర్చుని ఉన్న నాకు తప్ప దాని మరణం గురించి వేరెవరికీ తెలియదు. ఆ పిచ్చుక మరణాన్ని గురించి నేను దీర్ఘంగా ఆలోచించడం ప్రారంభించాను. ఉన్నట్టుండి ఒక అద్భుతమైన మాట కడలి కెరటంలా వేగంగా నా మనసును తాకింది. మీ తండ్రి సెలవు లేక ఒక చిన్న పిచ్చుక కూడా నేలను పడదు. ఆహా, ఎంత అద్భుతమైన వాస్తవం! ఈ విశాల విశ్వానికి సృష్టికర్త అయిన దేవుడు తన సృష్టిలో గుర్తింపు లేని చిన్న చిన్న అంశాలను కూడా ఎంత జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాడు. తన సృష్టిలోని సమస్తాన్ని ఆయన ఎలా తన నియంత్రణలో ఉంచుకుని ఉన్నాడు గ్రహించడంలో చాలాసార్లు మనం విఫలమవుతుంటాం. ఈ సృష్టిలోని ప్రతి జీవి పుట్టుక గిట్టుక ఆయన ఆధీనంలోనే ఉన్నాయన్న వాస్తవాన్ని మనం విస్మరిస్తుంటాం. ఈ లోకంలోని తన ప్రియమైన బిడ్డల జీవితాల్లోని అతి చిన్న విషయాన్ని కూడా ఆయన సున్నితంగా తీసుకుంటాడనే విషయాన్ని విశ్వసించడంలో మనం అనేకసార్లు విఫలమవుతుంటాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 29లోను, లూకా సువార్త 12వ అధ్యాయం 6లోను రాయబడి ఉన్న పిచ్చుకలను గురించిన విషయంలో మన యజమాని గణాంకాలను నువ్వెప్పుడైనా గమనించావా? పాలస్తీనా సంతల్లో పిచ్చుకలు ఆహార పదార్థాల అమ్మబడుతుంటాయి. 2 పిచ్చుకలు 1 కాసుకు అమ్మబడును అని మత్తయి సువార్త 10వ అధ్యాయం 29లో మనం చదువుతున్నాం. 2 పిచ్చుకలు 1 కాసుకు ఎంత చౌక! పిచ్చుక ప్రాణం మానవుని దృష్టిలో ఎంత అల్పమైందిగా ఎంచబడుతోంది. కొనేవాడు 2 కాసులు పట్టుకొస్తే పిచ్చుకలను అమ్మేవాడు లెక్క ప్రకారం 4 పిచ్చుకలు ఇవ్వాలి. కానీ 1 అదనంగా చేర్చి 5 పిచ్చుకలను ఇస్తున్నాడు. లూకా సువార్త 12వ అధ్యాయం 6వ వచనం. అంటే అమ్మేవాడి దృష్టిలో పిచ్చుకలు ఎంత అల్పమైనవిగా ఎంచబడుతున్నాయి. ఆయనను వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరువబడదు అన్నాడు మన ప్రభువు. మనం ఒక అద్భుతమైన వాస్తవాన్ని మర్చిపోతున్నాం. ఈ విశాల విశ్వానికి దేవుడైన వాడు ఒక చిన్న పిచ్చుకకు కూడా దేవుడే. తాను సృజించిన చిన్న పిచ్చుక పట్ల కూడా ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఈ లోకంలో సమస్త జీవులను సంరక్షించి పోషిస్తున్న దేవుడు చిన్న పిచ్చుక పట్ల కూడా శ్రద్ధ చూపిస్తున్నాడు. ఇక తన బిడ్డలమైన మన విషయానికొస్తే ఆయన నిరంతరం మనతో ఉన్నాడు. మనల్ని సున్నితంగా సంరక్షించి పోషిస్తున్నాడు. ఆయన నిరంతరం మనకు సమీపంగా ఉన్నాడు. మన ప్రతి చిన్న అవసరతను తీర్చేందుకు కూడా శ్రద్ధ చూపిస్తున్నాడు. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.